ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది అని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సమావేశమైనటువంటి మంత్రివర్గ సబ్ కమిటీ తమ నిర్ణయాలను వెల్లడించడం జరిగింది. మొత్తం 3,369 మద్యం షాపులను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకే ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో 369 మద్యం షాపులను కల్లుగీత కార్మికులకు ఇవ్వనున్నారు. మిగిలినటువంటి 3,000 మద్యం షాపులను టెండర్ల ద్వారా దీన్ని కేటాయించనున్నారు. లాటరీ పద్ధతిలో గతంలో ఏ విధంగా అయితే ఇచ్చేవాళ్ళు అలాగే ఇవ్వనున్నారు. అయితే దీనికి సంబంధించి దేశంలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులైనా సరే దీంట్లో పాల్గొనవచ్చని, వారికి లాటరీ తగిలితే వారు మద్యం షాపులు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను, పూర్తి సమాచారాన్ని 1-2 రోజుల్లో ప్రకటించి అక్టోబర్ 4-5 తేదీల్లోగా కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా సమాచారం.